హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇవాళ మనము బీజగణితంకు సంబంధించి సామాన్య సమీకరణాలు అనేటువంటి ఒక యూనిట్ డిస్కస్ చేద్దాం అనేది ఈరోజు కాన్సెప్ట్. అందులో ముఖ్యంగా ఇవాళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ మన శ్రీ విశ్వ అకాడమీ యాప్ గురించి నేను చెప్తాను. ఒక్క నిమిషంలో కంప్లీట్ చేస్తాను. ఈ యాప్ ప్రధానంగా ఎందుకు పొందపరచడం జరిగిందంటే, స్టూడెంట్స్ అందరూ సార్ మీ క్లాస్ చాలా బాగుంటుంది, సో మీరు మీ క్లాస్ విన్నప్పుడు ఎక్సలెంట్గా అర్థమవుతుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను మీ క్లాస్ చూడాలా సార్, కొన్ని క్వశ్చన్స్ నాకు అర్థం కావడంలే అని నాన్ మ్యాథ్స్ విద్యార్థులు పదే అడగడం వల్ల నాకు మరి ఏం చేయాలో నాకే అర్థం కాలేదు. వాళ్ళే చెప్పారు, సార్ మీరు యాప్ రూపొందించండి సార్, బోర్డు మీద క్లాస్ చెప్పండి చాలు మాకు, నేను ఇంటికి పోయిన తర్వాత చూసుకుంటాము, సో చాలా బాగుంటుంది సార్ అంటే వాళ్ళ కోరిక మేరకు మన శ్రీ విశ్వ అకాడమీ యాప్ని రూపొందించడం జరిగింది. సరే దిగేది ఎట్లా దిగేస్తాము, ఇంకా మీకు జాబ్ రావాలా, నేనేం చేయాలా అని ఆలోచించిన. సో వీళ్ళకి ఊరికే నేను క్లాసులు చెప్తే ఏం యూజ్ ఉండదు, ఆన్లైన్లో క్లాసులు చెప్పినా కూడా ఏం యూజ్ ఉండదు. మరి వాళ్ళకి కొన్ని డిఫరెంట్ టైప్లో క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ డౌట్ వస్తుంటాయి. దానికి ఏం చేయాలంటే నాకు ఒక అప్పటికప్పుడు ఆలోచన వచ్చింది, ఎగ్జామ్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేద్దాంలేను. అలా ఈ మీకు ఎగ్జామ్ నేను యాప్లో ఎలా చేశాను అంటే, ఫస్ట్ కంప్లీట్గా పూర్తి స్థాయి సిలబస్ అనమాట, సిలబస్ చెప్పడం జరుగుతుంది. సిలబస్ కంప్లీట్ చేశాను అనమాట. యాప్లో సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మన యాప్ స్టార్ట్ చేసి కేవలం 35 రోజులు అయింది, లేదా 40 డేస్ అయింది. సో దీంట్లో మనము 70% సిలబస్ కంప్లీట్ చేసాం. సో తర్వాత నెక్స్ట్ ఈ సిలబస్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్ రాయాలి. యాప్లో కూడా మామూలు పీడిఎఫ్ రూపంలో కాదు, మీరు డైరెక్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎట్లుంటుందో అట్లుంటుంది అనమాట. మీరు యాప్లో ఆలోచిస్తాకు పెన్ను పేపర్ ముందర పెట్టుకొని ఎగ్జామ్ చేయొచ్చు అనమాట. దాని ఫిక్స్డ్ టైం ఉంటుంది. సో నువ్వు గ్రాండ్ టెస్ట్ 30 నిమిషాలు అలా ఉంటుంది అనమాట మ్యాథ్స్ ప్రకారం. సో దీని ప్రకారం సిలబస్ కంప్లీట్గా సిలబస్ చెప్పడం జరుగుతుంది. సో తర్వాత చాప్టర్ వైజ్ టెస్ట్లు అనమాట, చాప్టర్ వైజ్ టెస్ట్లు పెట్టడం జరుగుతుంది. ఈ చాప్టర్ వైజ్ టెస్ట్లకు ఊరికే నేను ఎగ్జామ్ పెట్టి వదిలేను, దాంట్లో సొల్యూషన్స్ కాదు, ఎగ్జామ్ పెట్టి వీటికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట. మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఈ చాప్టర్ వైజ్ టెస్ట్కి ఎక్స్ప్లెయిన్ ఇస్తా. మళ్ళీ గ్రాండ్ టెస్ట్ వారంలో 2 గ్రాండ్ టెస్ట్లు పెడతా ఖచ్చితంగా. ఈ గ్రాండ్ టెస్ట్లకు కూడా ఎక్స్ప్లెనేషన్ అందించడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఇంకా నీకు ఎక్కడ పోతాయి మార్క్స్. మళ్ళీ నీకు డౌట్ ఏమైనా క్వశ్చన్స్ డౌట్ ఉన్నప్పుడు వాట్సాప్లో నువ్వు నా క్వశ్చన్ ఇమేజ్ పెట్టు, దానికి ఆన్సర్ చేసి పంపిస్తా. ఇలా ప్రతిదీ చాప్టర్లో కూడా ఈ సిలబస్లో కూడా లెవెల్ 1 లెవెల్ 2 అని చేసుకుంటూ వస్తాను అనమాట. మీకు ఖచ్చితంగా ఎస్ఏ వాళ్ళకు ఎస్ఏ మోడల్స్, ఎస్జిటి వాళ్ళకు ఎస్జిటి మోడల్స్, ఈ విధంగా ప్రతి ఒక్కటి మార్కులు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. మన యాప్ నుండే 100% క్వశ్చన్లు దిగుతాయి. ఓకేనా, అవే మోడల్స్ దిగుతాయి. చేయడం నీది ఒక్కటే ప్రయత్నం. నేనైతే 100% ప్రయత్నం చేసిన, నా వంతు ప్రయత్నం నేను సూపర్గా చేసినాను, ఇంకా చేస్తూనే ఉన్నా. నాది ఒకటే కాన్సెప్ట్, మిమ్మల్ని ఉద్యోగులుగా మార్చాలి. సో కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ యాప్ని పర్చేజ్ చేసి ఇంకా నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. వాళ్ళు నాకు ఉద్యోగం రాలేదు, చాలా వస్తాయి, అవమానాలు వస్తాయి, తప్పదు, భరించాల్సిందే. నాకు ఉద్యోగం రాలేదు, ఉద్యోగం వచ్చిన వాళ్ళు మన ఇంటి దగ్గరికి వచ్చి మనకు స్వీట్ బాక్స్ ఇస్తే మన కళ్ళల్లో నీళ్ళు ఆగవు. అలా ఉందన్నమాట మన పరిస్థితి. కాబట్టి నువ్వు ఈ గ్యాప్లో నాకు వాళ్ళు తక్కువ ఫీజుకి ఇస్తున్నారు, నేను ఆ యాప్ తీసుకున్నా, తీసుకో, లాస్ అవుతావు నువ్వే. మ్యాథ్స్ రాదు నీకు. ఇప్పుడు మనము నూతన పాఠ్య పుస్తకాల ఆధారంగా, ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నా, మళ్ళీ తర్వాత ఇంకోటి అకాడమీ పుస్తకాల ఆధారంగా. ఓకేనా, ఖచ్చితంగా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో మన యాప్ రూపొందించడం జరిగింది. సో కాబట్టి నువ్వు వేరేదేం ఆలోచించకుండా మన యాప్ పర్చేస్ చేసుకో. ఓకేనా, సో నీకు నేను గ్యారంటీ, మీకు తర్వాత డౌట్స్ ఏమైనా వస్తే వాట్సాప్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో నా కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి కళ్ళు మూసుకునే యాప్ పర్చేస్ చేయండి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 7th క్లాస్లో ఉన్నటువంటి సామాన్య సమీకరణాల పేరు మీద ఉన్నటువంటి అభ్యాసాన్ని మనము ప్రాక్టీస్ చేద్దాం. దీనికంటే ముందుగా అసలుకు దీని కంప్లీట్ ఇంట్రడక్షన్ అంతా మీరు ఒకసారి చూడండి గతంలో క్లాసులలో. సో ఇప్పుడు ఒక అభ్యాసాన్ని అయితే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు x+3 = 0 అంట. అంటే పట్టికలోని చివరి నిలువు వరుసను పూరించండి అని క్వశ్చన్ అడిగాడు. x+3 = 0 అని ఇచ్చాడు. x = 3 అంట. ఓకేనా, x = 3 అంట. అంటే x+3 = 0 అని ఇచ్చాడు.
ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 విలువ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ సమీకరణం తృప్తి చెందుతుందా అంటున్నాడు. ఆ సమీకరణం తృప్తి చెందుతుందా అంటున్నాడు. కాబట్టి ఇందులో 3 సబ్స్టిట్యూట్ చేయి. 3 + 3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ సైడ్ వాల్యూ సమానం ఉండాలి. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. కాబట్టి ఈ సమీకరణం తృప్తి చెందదు. సో కాబట్టి దీనికి ఆన్సరు చెందదు అంటే కాదు అని అర్థం అనమాట. సో తర్వాత ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంట. అంటే 0 + 3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇది కూడా కాదనమాట. సో 0 ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి మనకు. ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ 3 + 3 అంటే -3 + 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో -3 పెట్టాలా. ఎక్స్ ప్లేస్లో -3 మీరు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా క్వశ్చన్ టైప్ చేయించకంటే ఇక్కడే టెక్స్ట్ బుక్ ప్రాక్టీస్ చేయించామనే ఉద్దేశంతో ఇలా మీకు చేయడం జరిగింది. ఓకేనా. సో -3 + 3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0 ఈజ్ ఈక్వల్ టు 0. ప్రతి క్వశ్చన్ వదలకోకుండా మీకు చెప్పేటువంటి బాధ్యత నాది. నేనున్నాను, భయపడకు. ఎక్స్ -7 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అని ఇచ్చాడు. ఓకే. ఎక్స్ ప్లస్లో 7 పెట్టు. 7 - 7 ఈజ్ ఈక్వల్ టు 0 ఉండాలా. కానీ ఇదేముంది క్వశ్చన్లో 1 అని ఉంది. సో కాబట్టి ఇది కూడా కాదు. ఓకేనా. అంటే 7 - 7 ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది అంటే 0 అవుతుంది ఈ సైడ్ వాల్యూ. సో కాబట్టి ఇది కూడా కాదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. 8 - 7 ఈజ్ ఈక్వల్ టు ఏముంది 1 ఉంది అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో కాబట్టి ఇది అవుతుంది. 5x ఈజ్ ఈక్వల్ టు 25 అంట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే 5 × 0 ఈజ్ ఈక్వల్ టు 25 అంటే 0 ఈజ్ ఈక్వల్ టు 25. ఇది కాదు. ఓకేనా. సో ఇది కాదనమాట. సో ఇది అవుతుంది. సో ఇది కూడా కాదు. సో -3 + 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది అవుతుంది. సో 0 ఇది కాదు. సో ఇలా అనమాట. 5x ఈజ్ ఈక్వల్ టు 25 అంట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నప్పుడు ఇది అవుతుంది కదా. 5 × 5 ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ ఏముంది 25 ఉంది అంటే 25 ఈజ్ ఈక్వల్ టు 25. అంటే ఈ చాప్టర్లో ఏమి ఇచ్చాడంటే ప్రాబ్లమ్స్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమైతే వాల్యూ వస్తుందో రైట్ హ్యాండ్ సైడ్ కూడా అదే రావాలి అంటున్నాడు. ఆ విధంగా ఇది అవుతుంది. సో తర్వాత -5 అంట. -5 సో 5 × -5 ఏమో వస్తుంది. సో -25 అవుతుంది. -25 ఈజ్ ఈక్వల్ టు +25 కాదు కదా. సో కాబట్టి ఇది కాదు. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ m/3 ఈజ్ ఈక్వల్ టు 2 అంట. m ఈజ్ ఈక్వల్ టు -6 అంట. -6/3 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 3 × 1 = 3 × 2 -2 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఇది కూడా కాదు. సో తర్వాత m ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే 0 అవుతుంది అంట. 0/ఎనీథింగ్ అంట. సో 0 కావాలి కదా అంటే 0 ఈజ్ ఈక్వల్ టు 2 కాదు కదా. సో కాబట్టి ఇది కాదు. m ఈజ్ ఈక్వల్ టు 6 అంట. 6 పెట్టు. 6/3 ఈజ్ ఈక్వల్ టు 2. 3 × 1 = 3 × 2 LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో ఇది అవుతుంది. ఈ విధంగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్నలకు ఇలా సమాధానం చేయడం జరిగింది. ఓకేనా. సో రైట్. ఇప్పుడు మిగిలిన క్వశ్చన్లు చేద్దాం. తర్వాత బ్రాకెట్లలో ఇచ్చిన విలువ ఇచ్చిన సమీకరణానికి సాధన అవుతుందా కాదా సరిచూడండి అంటున్నాడు. ఓకేనా. బ్రాకెట్లలో ఇచ్చిన విలువ ఇచ్చిన సమీకరణానికి సాధన అవుతుందా లేదా చూడండి అన్నాడు. క్లియర్గా మన క్వశ్చన్ ఏమడిగాడంటే n+5 ఈజ్ ఈక్వల్ టు 19 అని ఇచ్చాడు. n ఈజ్ ఈక్వల్ టు 1 అంట. అంటే n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయి. ఇప్పుడు ఏం చేస్తాను రెండో క్వశ్చన్లో ఏ చేస్తాను అంటే n ప్లేస్లో 1 పెట్టు. 1 + 5 ఈజ్ ఈక్వల్ టు 19. 6 ఈజ్ ఈక్వల్ టు 19 అవుతుందా. నాట్ ఈక్వల్ టు కదా. సో కాబట్టి దీనికి ఆన్సర్ కాదు. నెక్స్ట్ రెండోది బి ఏమిచ్చాడు 7n + 5 ఈజ్ ఈక్వల్ టు 19 అంట. 7n + 5 ఈజ్ ఈక్వల్ టు 19 అంట. n ఈజ్ ఈక్వల్ టు -2 అంట. n ఈజ్ ఈక్వల్ టు -2 అంట. అంటే 7 × -2 + 5 ఈజ్ ఈక్వల్ టు n ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ 19 ఉంది. సో -14 + 5 ఈజ్ ఈక్వల్ టు 19 అంటే ఈ 9 వస్తుంది. -9 ఈజ్ ఈక్వల్ టు 19. LHS ఈజ్ ఈక్వల్ టు RHS కాదు కదా. కాబట్టి దీనికి కూడా ఆన్సరు ఇది కాదు, ఇది కూడా కాదు.
సో ఈ విధంగా మనం ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలా. ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా మూడో సి చేద్దాం. సి ఇప్పుడు ఏమి ఇచ్చాడు 4p - 3 = 13 అంట. 4p - 3 = 13 అని ఇచ్చాడు. 4p - 3 = 13. p విలువ ఎంత? p = 1 అంట. p = 1 అంట. సో p వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి. 4 × 1 - 3 = 13. సో 4p - 3 కదా. సో -4 - 3 ఎంత? 1. 1 = 13. ఏడైతుంది? కాదనమాట. LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS. ఓకేనా? సో మీరు ఇవంతా మన హార్డ్ వర్క్ చేస్తాను ఏంటంట. నేను ఇది హార్డ్ వర్క్ అనుకోను, కేవలం ఇష్టపూర్వకంగా మిమ్మల్ని ఉద్యోగులుగా మార్చే ప్రయత్నం, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మీ వంతు ప్రయత్నం మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి బాగా. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో పెన్ను పేపర్ తీసుకోవాలా. ప్రాక్టీస్. ఎప్పుడైతే నువ్వు పెన్ను పేపర్ తీసుకొని చేస్తావో ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది. మనము ప్రాక్టీస్ లేకుండా ఊరికే పేపర్లు తిప్పుకుంటూ పోయినామనుకో దానివల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. ఓకేనా? సో కాబట్టి మీరు దయచేసి పెన్ను పేపర్ తీసుకోవాలా, ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఈ ప్రపంచంలో రాని వ్యక్తి అంటూ ఉండదు. ఏదైనా సరే నేర్చుకుంటే రాని విద్య అంటూ ఉండదు. ఎటువంటి విద్య అయినా మనకు వస్తుంది. సో అందుకు ఉదాహరణనే నాకు కూడా స్టార్టింగ్లో చిన్నప్పుడు మ్యాథ్స్ అసలు రాకుండా ఎంతగా ప్రయత్నం 7వ తరగతి వరకు నేను అసలు మ్యాథ్స్లో ఎంత వీక్ అంటే జస్ట్ పాస్ మార్కులు మాత్రమే, కరెక్ట్ మార్కులు మాత్రమే వచ్చేవి పాస్ అయ్యేకి. తర్వాత నాకు రాలేదు. తర్వాత నేను 7th క్లాస్ తర్వాత నేను ఏం చేశానంటే ఒకసారి చెప్పాడు మా గురువు గారు, చెప్పడం వల్ల పెన్ను పేపర్ తీసుకోవడం, ప్రాక్టీస్ చేయడం. ఒక్కొక్క లెక్క 2 సార్లు రాశాను, 3 సార్లు రాశాను, 4 సార్లు రాశాను. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈరోజు మ్యాథ్స్లో మీ ముందు వచ్చి నిలబడినాను. అర్థమైందా? కాబట్టి మనం పెన్ను పేపర్ తీసుకోవాలా, ప్రాక్టీస్ చేయాలా. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడంలో ఏం మహా అంటే నేను చెప్పను, ఇంత డైలాగ్ నాకు రావు. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇది అయిపోయింది అంటే ఇది కాదు, తెలిసిపోయింది. 4p - 3 = 13 అంట. 4p - 3 = 13 అంట. p = -4 అంట. 4p - 3 = 13. p = -4 అంట. సో 4 × -4 - 3 = 13. 4 4 = 16. -16 - 3 = 13. అంటే -19 + +13 ఉంది. ఇది కాదు, ఇది కూడా కాదు. ఓకేనా? ఇది కూడా కాదు. నెక్స్ట్ పోనీ ఏదైతే అదో చూద్దాం. 4p - 3 = 13 అంట. ఇంకోటి 4p - 3 = 13. నెక్స్ట్ వన్ F. 4p - 3 = 13. p = 0 అంట. p = 0. సో 4 × 0 - 3 = 13. -3 = 13. ఇది కూడా కాదు. సో ఈ విధంగా ఇందులో ఏవి కాలేదు. సో పోనీ సి చేసామా మనం? సి 7 2 14. సి చేయలే మనం. సి చేద్దాం. చూడు, ఈ సి చూద్దాం. n ప్లస్లో 2 పెట్టాలా. 7 × 2 + 5 = 19 ఉంది. 7 2 14 + 5 19 = 19 ఉంది. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలా అనమాట. ఇవి కరెక్టా కాదా, ఈ బ్రాకెట్లలో ఇచ్చిన విలువ సమీకరణానికి సాధన అవుతుందా కాదా అంటే అవుతుంది అని. సో ఒకటి మాత్రమే అయింది, మిగిలినవి ఏం కాలేదు ఇందులో. ఈ విధంగా మనము 6వ తరగతి టెక్స్ట్ బుక్లో 4.1 అనేటువంటి అభ్యాసాన్ని మీతో ప్రాక్టీస్ చేయించడం కోసం ఈ వంతు ప్రయత్నం నేను చేయడం అయితే జరిగింది. సో మరికొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు చేద్దాం. ఏమిచ్చాడు? ఇప్పుడు ఇవి అయిపోయినాయి, మనం కంప్లీట్ చేసేసాం. ఇది నెక్స్ట్ ఇది చూద్దాం. యత్నదోష పద్ధతి ద్వారా కింది సమీకరణాలను సాధించండి అని ఇచ్చాడు. అంటే 5p + 2 = ఫస్ట్ది 5p + 2 = ఏముంది? 17 ఉంది. సో ఇందులో ఇది ఒకటోది 5p + 2 = 17. ఇది LHS = RHS కావాలా ఇందులో కూడా. ఎప్పుడైతే అది అంటే p ప్లేస్లో 3 పెట్టి ట్రై చేద్దాం.
p ప్లేస్లో 3 పెట్టి ట్రై చేద్దాం. అంటే ఇప్పుడు 5 × 3 + 2 5 3 15 + 2 ఎంత 17 17 = 17 అయిందా లేదా? సో కాబట్టి p ప్లేస్లో దీని వాల్యూ ఎంత అంటే 3. p ప్లేస్లో ఏం పెట్టడం వల్ల సక్సెస్ అయింది? ఆన్సరు p = 3 పెట్టడం వల్ల దీనికి ఆన్సరు సరిపోయింది అనమాట. p = 3 ఫస్ట్ దాని యొక్క ఆన్సరు p = 3. నెక్స్ట్ తర్వాత m × 3m - 14 = 4 అంట. సో ఇక్కడ 3m - 14 = 4 అంట. ఇప్పుడు ఒకసారి m = 6 పెడదాం. m = 6 ట్రై చేద్దాం. 3m - 14 = 4 అని ఉంది. 3 × 6 - 14 = 4. 3 6 18 18 - 14 = 4. అంటే 4 = 4 అయిందా లేదా? LHS = RHS అయింది. ఏది యూజ్ చేయడం వల్ల? m = 6 యూజ్ చేయడం వల్ల. సో కాబట్టి దీనికి ఆన్సరు m = 6 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలా చేయాలన్నమాట. ఓకేనా? సో అభ్యాసం 4.1లో ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ అయిపోయింది, థర్డ్ అయిపోయింది. ఇప్పుడు మిగిలినది చూద్దాం. సో ఇప్పుడు 4ది చూద్దాం. ఇప్పుడు ఇది చూద్దాం. క్రింది ప్రవచనాలకు సమీకరణాలను రాయండి అని ఇచ్చాడు. క్రింది ప్రవచనాలకు సమీకరణాలు రాయండి అని ఇచ్చాడు. x మరియు 4 సంఖ్యల యొక్క మొత్తం 9 అంట. సో దీనికి ఎలా రాస్తాము అంటే ఫస్ట్ దానికి x మరియు 4 అంటే x + 4 మరియు అంటే ప్లస్ పెట్టేసాయి. మొత్తం అని ఇచ్చాడు క్లియర్గా. x మరియు 4 అంటే x 4ల మొత్తం అంట 9 అంట. అంటే సమీకరణాలు అంటే ఇది ఇట్లా అనమాట. నెక్స్ట్ ఫస్ట్ది అది. నెక్స్ట్ రెండోది చూద్దాం. రెండోది ఏమిచ్చాడు? y నుండి 2ను తీసివేసినప్పుడు 8 వస్తుందంట. y నుండి 2ను తీసేస్తే ఏమొస్తుందంట? 8 వస్తుందంట. ఇక్కడ మీకు x విలువ y విలువ అడగలేదు. కేవలం సమీకరణాల రూపంలో ఈ మ్యాటర్ ఇచ్చాడు. ఇట్లా రూపంలో రాయమని చెప్తున్నాడు. ఓకేనా? సో ఇవి ప్రవచనాల రూపంలో ఇచ్చాడు, సమీకరణాలు రాయమంటాడు. నెక్స్ట్ మూడోది a యొక్క 10 రెట్లు 70 అంట. ఏకి 10 రెట్లు అంటే గుర్తుపెట్టుకో, ఏకి 10 రెట్లు అంటే 10 × a అని అర్థం. ఎంతంట? 70 అంట. ఏకి 10 రెట్లు 70 అంటే 10 × a అని అర్థం అనమాట. అంటే 10a. సో దీన్ని ఇంకా మాడిఫై చేసుకుని 10a = 70. తర్వాత నెక్స్ట్ 4వది bని 5తో భాగించినప్పుడు 6 వస్తుందంట. bని 5తో భాగిస్తే అంట. సో bని 5తో భాగిస్తే 6 వస్తుందంట. అంటే b/5 = 6 ఇలా అనమాట. సో తర్వాత చూడండి, మీకు నేను ఎందుకు ఇవన్నీ చేస్తున్నానంటే లాస్ట్ సారి పాపం మన విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారేటువంటి చిట్ట చివరి అవకాశం, అంటే చిట్ట చివరి అవకాశం అనే కాదు, మంచి నోటిఫికేషన్ 16,000 పోస్టులు ఉన్నాయి. సో దీనికి చాలా మంది ఏమంటారంటే పోస్టులు అమ్ముకున్నారు అందుకే పోయినాయి, ఇవన్నీ అపోహలు మాత్రమే నాన్న. అలా కాదు, వాళ్ళు 7 సంవత్సరాల నుంచి నిర్విరామంగా పోరాడారు. సో వాళ్ళు పోరాడడం వల్ల దేవుడు వారికి ఒక అదృష్టం ఇచ్చాడు. ఇప్పుడైనా సరే మించిపోయింది ఏం లేదు. ఈ 3 నెలల పాటు మనం సిన్సియర్గా చదివి మనం జాబ్ కొడితే తిరుగే ఉండదు. మనకు జాబ్ వస్తుంది. జాబ్ గురించి ఆలోచించద్దు. ఖచ్చితంగా మనం సబ్జెక్ట్లో ఎప్పుడైతే పర్ఫెక్ట్గా రాణిస్తామో మనకు జాబ్ రావడం పక్కా. కాబట్టి మనకు అందరికీ కష్టాలు బాధలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టండి కొద్ది రోజులు. ఓకేనా? నా దగ్గర డబ్బు లేదు, కుటుంబం జరగలేదు, తప్పదు, భరించాల్సిందే. మన గొప్ప గొప్ప విజయాలు మామూలు సాధారణంగా రావు, ఏడిపిస్తాయి. మనల్ని ఎప్పుడైతే ఏడిపిస్తాయో మనం ఏడుస్తాం స్ట్రగుల్ పడి 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 లాస్ట్కి ఒక్కరోజు మన దశ తిరిగిపోతుంది. అప్పుడు వచ్చేటువంటి విజయం అద్భుతం అనమాట. అప్పుడు పడినటువంటి అవమానాలు నీకు ఉద్యోగం వచ్చి కొద్ది రోజులు ఫైనాన్షియల్ సెట్ అయిన తర్వాత అప్పుడు నీకు నవ్వుగా అనిపిస్తుంది, అది కామెడీగా అనిపిస్తుంది. అప్పుడు ఎంత బాధపడినా కదా నేను షట్ అని చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతావు, నువ్వు చెప్పలేవు అసలు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్. నేను ప్రతిరోజు మీ ముందుకు వస్తానా? ఎందుకు వస్తానా? ఒకటే కాన్సెప్ట్, మిమ్మల్ని ఉద్యోగులుగా మార్చాలి. నేను ఒక టార్గెట్ పెట్టుకున్నారా? నా టార్గెట్ కోట్లు సంపాదించడం కాదు. నా టార్గెట్ మీ అందరికీ మ్యాథ్స్ నేర్పించడం. మ్యాథ్స్ మీకు అద్భుతంగా నేర్పించడమే నా టార్గెట్. సో కాబట్టి మీరందరూ మీకు ఇష్టమైతే తీసుకోండి. యాప్ బ్రహ్మాండంగా రూపొందించాం. మన యాప్ అద్భుతంగా అకాడమీ పుస్తకాల ఆధారంగా
ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. పాఠ్య పుస్తకాలు టెక్స్ట్ బుక్ల ఆధారంగా, ఈ టెక్స్ట్ బుక్లు ఆధారంగా, తర్వాత నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ల ఆధారంగా మన యాప్ని అద్భుతంగా పొందపరచడం జరిగింది. కాబట్టి మీరు కళ్ళు మూసుకొని మన యాప్ తీసుకోవచ్చు. ఇంకోటి మన దాంట్లో ఏంటంటే మీకు ఏమైనా డౌట్లు వచ్చినాయి, యాప్ కొన్న తర్వాత మీకు డౌట్లు వస్తాయి, ఈ క్వశ్చన్ అర్థం కాలే, ఎవరినైనా అడుగుతారు. ఎవరినైనా అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, విసుక్కుంటారు. ఏంది ఇది పొందా సతాయిస్తుంది, నన్ను విసిగిస్తుంది అని. వీడియోడ్రా నాకు ఎప్పుడు డౌట్లు అడుగుతా అంటాడు, వీనికి సబ్జెక్ట్ రాదు, ఏం రాదు. వాళ్ళని ఎందుకు అడుగుతారా మీరు, నన్ను అడగండి రా. నేనుండా మీకు ఏదైనా క్వశ్చన్ అర్థం కాలే నాకు పంపి, ఇమేజ్ పంపి. సో నీకు ఒక 3 hours 4 hours నేను ఏమన్నా క్లాస్లో ఉంటే చెప్పలేను, క్లాస్లో లేకపోతే వెంటనే నీకు దానికి ఆన్సర్ ఇచ్చేస్తా. ఓకే, నాకు 3 hours 4 hours టైం ఇచ్చేసి ఇమేజ్ పెట్టి నెక్స్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకో, వస్తుంది నీకు నీట్గా నేర్పించే బాధ్యత నాది. మన యాప్ అయినా సరే మీకు ఆన్లైన్లో అందుబాటులో నేను ఉంటాను. కాబట్టి మీరు ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని యూజ్ చేసుకోండి. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. బిని 5తో భాగించినప్పుడు 6 వస్తుంది. ఇట్లా b/5 = 6. సో తర్వాత నెక్స్ట్ టీ యొక్క 3/4 వంతులు 15 అంట. టీ యొక్క 3/4 వంతులు 15 అంట. 3/4 వంతులు అంటే టీ యొక్క 3/4 వంతులు అంటే 3/4. టీ యొక్క అంటున్నాడు అంటే టీ = 15. టీ యొక్క 3/4 వంతులు 15. సో ఇది ఎన్నో క్వశ్చన్, 7 కాదు 5. టీ యొక్క 3/4 వంతులు అంటే 4వ వంతు అంటే కింద రాయాల 1/4, 3వ వంతు అంటే 1/3, 3/4 వంతులు అంటే 4లో 3వ వంతు అని అర్థం. సో తర్వాత నెక్స్ట్ m యొక్క 7 రెట్లు, m యొక్క 7 రెట్లు అంట. నెక్స్ట్ 6ది. సో m యొక్క 7 రెట్లు 7m మరియు 7లో మొత్తం అంటే +7లా మొత్తం ఎంతట 77 అంట. ఓకేనా, సో ఇవి అయిపోయినాయి. ఎక్స్లో 4వ వంతు నుండి 4ను తీసివేస్తే, ఎక్స్లో 4వ వంతు నుండి అంట, ఎక్స్లో 4వ వంతు నుండి 4ను తీసేస్తే 4వ వంతు అంటే 1/4, ఎక్స్లో అంటే ఇంటూ ఎక్స్ నుండి 4ను తీసేస్తే -4 ఏమొస్తుందంట, 4 వస్తుందంట. సో కాబట్టి ఇది 7వది. అంటే ఈ ప్రవచనాల ఆధారంగా ఈ సమీకరణాలు రూపొందించాలి. ఇవన్నీ మీకు ఎగ్జామ్లో రావచ్చు రాకపోవచ్చు, కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడుగుతాడు. కాబట్టి ప్రతి ఒక్క లైన్ టు లైన్ మీకు నేర్పిస్తూ ఉంటాను అన్నమాట నేను. సో రైట్, నెక్స్ట్ y యొక్క 6 రెట్ల నుండి 6ను తీసేస్తే అంటున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు 8వది. y యొక్క 6 రెట్ల నుండి 6ను తీసేస్తే 60 వస్తుందంట. సో ఇట్లా నెక్స్ట్ తర్వాత z 3వ వంతుకు 3ను కలిపితే, 3వ వంతు అంటే 9ది, 3వ వంతు అంటే 1/3 ఇంటూ z 3 కలపాలంట. 3 కలిపితే ఏమొస్తుందంట, 30 వస్తుందంట. సో అలా అనమాట. z/3 + 3 = 30. z/3 అంటే z/3 ఇటు రాయాల +3 = 30. ఇవి 4.1లో 4 అయిపోయినాయి. ఇంకా మిగతా 5వది చేద్దాం. 5వది మనము ఈ నెక్స్ట్ 5వది చేద్దాం. 5వది క్రింది సమీకరణాలకు ప్రవచనాలు రాయండి అని ఇచ్చాడు. ఈ ప్రవచనాల రూపంలో రాయాలంట, సమీకరణాల రూపంలో ఇచ్చాడు, ప్రవచనాలు ఇచ్చాడు. ఇంతకుముందు మ్యాటర్ ఇచ్చాడు, సమీకరణాల రూపంలో రాయమన్నాడు. ఇప్పుడు ప్రవచనాలు ఇచ్చాడు, సమీకరణాల రూపంలో రాయమంటాడు. సరే ఇప్పుడు సమీకరణాలు ఇచ్చాడు, ప్రవచనాల రూపంలో రాయమంటాడు. రైట్, ఇప్పుడు చూడు p+4 = 15. దీన్ని ఏమని రాస్తాం, p మరియు 4ల మొత్తం 15 అవుతుంది అని ఇచ్చాడు. మరియు m మరియు 7ల భేదం 3 అంట. దీన్ని m మరియు 7ల భేదం 3. m యొక్క 2 రెట్ల విలువ 7. మూడోది m యొక్క 2 రెట్ల విలువ 7. మళ్ళా దీన్ని m సంఖ్యలో 5వ వంతు 5వ భాగం 3. m సంఖ్యలో 5వ భాగం 3. m అనే సంఖ్యలో 5వ భాగం 3. m యొక్క ఇది నెక్స్ట్ చూడు, m యొక్క 3లో 5వ వంతు 6. m యొక్క 3లో 5వ వంతు 6. ఇప్పుడు దీన్ని చూడండి. నెక్స్ట్ చూడు, p సంఖ్య 3 రెట్లకు, p సంఖ్య 3 రెట్లకు 4 కలిపిన 25 వస్తుంది. p యొక్క 3 రెట్లకు 4 కలిపిన 25 వస్తుంది. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. సో తర్వాత ఇప్పుడు నెక్స్ట్ p యొక్క 4p - 2, p యొక్క 4 రెట్ల నుండి 2 తీసివేసిన 18 వస్తుంది. p యొక్క 4 రెట్ల నుండి 2 తీసివేసిన 18 వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, p యొక్క సగానికి, p యొక్క లేదా pలో సగానికి 2 కలిపితే 8 వస్తుంది. ఇది
సామాన్య సమీకరణాల్లో 4.1 యొక్క అభ్యాసం కంప్లీట్గా. నెక్స్ట్ మరొక వీడియోలో 4.2 అనేది మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన క్లాసు. మీరు మరిన్ని ఇంకా పూర్తి వీడియోలు చూడాలంటే మీరు మన యాప్ శ్రీ విశ్వ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేస్ చేయండి. మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. మన యాప్లో 200 గ్రాండ్ టెస్ట్లు. మన టార్గెట్ టెట్ కాదు, టెట్లో ఎక్కువ మార్కులు వస్తాయి. డిఎస్సి మీ అందరినీ ఉద్యోగులుగా చూడాలని చెప్తాను నేను. డిఎస్సి వరకు 200 గ్రాండ్ టెస్ట్లు పెడతాం, 200 చాప్టర్ వైజ్ టెస్ట్లు పెడతాం. వాటికి పూర్తి వీడియోల రూపంలో ఎక్స్ప్లెనేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. సో కాబట్టి ఎంత నేను ఫీజు ఎక్కువ పెట్టలే, 400 500 అంతే. కాబట్టి ఈ తక్కువ ఫీజు కూడా మనం పెట్టుకోకుంటే, సో ఇప్పుడు నాకు చాలా ఖర్చు వస్తుంది, అందుకోసమే ఇది పెట్టాను. సో కాబట్టి మీరు ఏంటంటే మీరు కళ్ళు మూసుకొని నీకు 30 మార్కులు రావాలనుకుంటే టెట్లో మన యాప్ తీసుకో. డిఎస్సిలో 100% మార్కులు మ్యాథ్స్ నుంచి రావాలంటే మన యాప్ తీసుకో. ఎఫర్ట్ పెట్టే బాధ్యత నాది, చదివే బాధ్యత నీది. రా నాతో చేయగలుపు, జాబ్ కొట్టు, వేరేదేం ఆలోచించద్దు. రైట్? జై హింద్.